అందరికీ నమస్కారం. వజ్ర సంకల్పం ఈ నవలని శాతవాహన్ గారు రాశారు. 6వ ఎపిసోడు. చదువుతున్నది దేవి. మిమ్మల్ని ఒక మాట అడగనా? అడుగు. ఇంతకీ మీకు నా పట్ల కలిగింది స్నేహమా, ప్రేమ? అదేమిటి మరోసారి నివ్వరిపోయాడో తను. అదంతే, ఏకవచనంలో సంబోధించడం స్నేహానికి ప్రేమకి గుర్తు అన్నారు కదా. మీకు నన్ను చూస్తే కలిగింది స్నేహమా, ప్రేమ? ప్రస్తుతానికి స్నేహమే అనుకో. రక్షించారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని లవ్ సాంగ్ పాడేస్తారేమోనని భయపడ్డాను. పాడితే తప్ప? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నాకుంది. సిన్సియర్గా చూశాడు. ఆమె ఏదో అనుభవింది. అతను అడ్డుపడ్డాడు. బాబోయ్, ఇక ఆ విషయంలోకి నన్ను లాక్కు. వేరే ఏదైనా మాట్లాడతాను. నేను మిమ్మల్ని నువ్వు అని పిలవచ్చా? సర్టన్లీ, నన్ను పేరుతోనే పిలవచ్చు. మరోసారి ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. ప్రస్తుతానికి వద్దులేండి, నవ్వేసింది. ఐస్ క్రీమ్ తీసుకో. ఓ ఎస్. క్షణంలో ఐస్ క్రీమ్ కప్పు ఖాళీ అయిపోయింది. ఆమె తన కప్పు ఖాళీ చేసే సమయానికి అతను సగం కూడా తన కప్పు ఖాళీ చేయలేదు. నువ్వు ఐస్ క్రీమ్ చాలా త్వరగా లాగించేస్తున్నావు సుమా. ఐ లైక్ ఐస్ క్రీమ్. మరో కప్పు? వద్దొద్దు. లావెక్కిపోతానని భయమా? కాదు, మొటిమలు వస్తాయని భయం. వస్తే మరీ మంచిది. అదేంటి? కొందరు అమ్మాయిలు మొటిమలు వస్తే చాలా అందంగా కనిపిస్తారు తెలుసా? కొందరు అబ్బాయిలు బట్టతలతో చాలా అందంగా కనిపిస్తారు తెలుసా? ఒప్పుకున్నాను. ఇద్దరు నవ్వేశారు. ఆల్ రైట్, వచ్చిన పని చెప్పు. సగం ఖాళీ చేసిన కప్పును పక్కకు నెట్టేస్తూ అన్నాడు అతను. బోర్ కొట్టిస్తున్నానా? అంత త్వరగా నన్ను తరిమివేయాలా? నో, నువ్వు అంగీకరిస్తే డిన్నర్ నాతో కలిసి చేయరాదు అని అడుగుదాము అని అనుకున్నాను. నీకేమైనా అభ్యంతరమా? డిన్నర్ వరకు అయితే పర్వాలేదు. అంటే కొందరు రోమియోలు అమ్మాయిలు కొద్దిగా చనువిస్తే చాలు చాలా అపార్థాలు చేసేసుకుంటారు. నేను అలాంటి వాడినని నీ అభిప్రాయమా? కొద్దిగా ఉక్రోషంగా అన్నాడు అతను. అలాగని నేను అన్నానా? మనసులో ఉన్న మాట సూటిగా చెప్పడం నాకు అలవాటు. వెల్, నా గురించి నువ్వు ఇలాంటి భయాలేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే నాకేమీ అభ్యంతరం లేదు. థ్యాంక్స్. ఇక నేను వచ్చిన పని చెప్పేదా? ఏమిటి? నా కారు పాడు చేసినందుకు నష్టపరిహారం చెల్లించడానికి వచ్చావా? కాదు, మీరు పోగొట్టుకున్నది తిరిగి ఇవ్వడానికి వచ్చాను. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏమిటది? ఆమె తన హ్యాండ్ బ్యాగ్లోంచి అతని పర్సు బయటకు తీసింది. మీ పర్సు? అరేరే, పొద్దున్న జరిగిన సందడిలో ఎవరో నా పర్సు కొట్టేసి ఉంటారు అని అనుకున్నాను. నేను కొట్టేసి ఉండొచ్చుగా. డోంట్ బి సిల్లీ. నిజం చెప్తున్నాను, మీ పర్సు నేనే కొట్టేశాను. ఎందుకో? మీతో పరిచయం పెంచుకోవడానికి. చాలా సంతోషం. నమ్మకం లేదా? నువ్వు నాతో పరిచయం పెంచుకోవడానికి నా పర్సు కొట్టేశానంటే ఆ విషయం నమ్మకపోవడంలో కంటే నమ్మడంలోనే ఆనందం ఉంది. నిజంగా చెప్తున్నాను. అయితే నమ్ముతున్నాను. నా మీద కోపం రావట్లేదు. ఎందుకు కోపం? నా డబ్బు పోలేదుగా. థ్యాంక్స్. ఆ నమ్మకం ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను. సిన్సియర్గా అంది. ఉంచుకోనక్కర్లేదు. నా దగ్గరున్న డబ్బంతా నువ్వు దోచేసినా నాకు అభ్యంతరం లేదు. మరీ సెంటిమెంటల్గా మాట్లాడుతున్నారు. అవును, అంగీకరించాడు అతను. ఈరోజు ఎందుకో మనసు సెంటిమెంటల్గానే ఆలోచిస్తోంది. ఆమె హృదయం ఉరకలు వేస్తోంది. తను వచ్చిన పనిని సాధించుకోవడానికి ఇదే సమయం. క్యూబిక్ జర్కోనియా అంటే ఏంటి? ఏమీ తెలియనట్టే ప్రశ్నించింది. ఆ ప్రశ్న వేస్తుండగా ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అతను చిన్నగా నవ్వి రివాల్వింగ్ చైర్లో తాపిగా వెనక్కి వాలాడు. పింకీ కళ్ళు అతన్నే తదేకంగా చూస్తున్నాయి. ఆ ప్రశ్న అడుగుతుండగా తన మనసులో కలిగిన ఉద్వేగం బయటికి తెలియనివ్వడం లేదు. సాధ్యమైనంత అమాయకంగా మొహం పెట్టింది. తను అడిగిన ప్రశ్నకు సమాధానం తనకు తెలియందేమీ కాదు. ఆమెకు క్షుణ్ణంగా అన్నీ తెలుసు. అయినప్పటికీ తనకు అన్నీ తెలుసుననే విషయం అతనికి తెలియడం ఆమెకు ఇష్టం లేదు. తను సాధించదలుచుకున్న పని సాధ్యమైనంత అమాయకంగా ఏమీ తెలియనట్టే సాధించుకోవాలి. కొంతకాలం క్రితం టైం పత్రిక క్యూబిక్ జర్కోనియా అంటే ఏమిటో విపులంగా ఒక వ్యాసం ప్రచురించింది. సామాన్యులెవ్వరికీ క్యూబిక్ జర్కోనియా అంటే ఏమిటో అర్థం తెలియదు. పింకీ ఒక అమెరికన్ మ్యాగజైన్లో ఆ ఆర్టికల్ చదివింది కాబట్టి ఆమెకి బాగా తెలుసు. క్యూబిక్ జర్కోనియా గురించి రాస్తూనే ఆ పత్రిక శక్తిధర్ ఫోటోతో సహా కొన్ని వివరాలు ప్రకటించింది. ఆ మ్యాగజైన్లో వచ్చిన ఆ ఆర్టికల్
పింకీకి చాలా ఆసక్తి కలిగించింది. కానీ ఆ ఫోటోలోని అందమైన యువకుడి కారునే ఆ ఉదయం తను యాక్సిడెంట్ చేసిందన్న విషయం ఆ సమయంలో ఆమెకి తెలియదు. కానీ అతని పర్స్ కొట్టేసి అందులో అతని విజిటింగ్ కార్డ్ చూస్తూనే ఆమెకు అంతా పూర్తిగా అవగాహనకు వచ్చేసింది. ఆ మ్యాగజైన్లో ఫోటో వచ్చిన వ్యక్తితో తనకు పరిచయం కలుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. క్యూబిక్ జర్కోనియా అన్న పదం ఎప్పుడైతే ఆ విజిటింగ్ కార్డు మీద చూసిందో ఆ క్షణంలోనే ఆమెకి తెలియదు. కానీ అతను పర్సు కొట్టేసి అందులో అతని విజిటింగ్ కార్డు చూస్తూనే ఆమెకు అంతా పూర్తిగా అవగాహనకు వచ్చేసింది. ఆ మ్యాగజైన్లో ఫోటో వచ్చిన వ్యక్తితో తనకు పరిచయం కలుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. క్యూబిక్ జర్కోనియా అన్న పదం ఎప్పుడైతే ఆ విజిటింగ్ కార్డ్ మీద చూసిందో ఆ క్షణంలోనే ఆమెకు తన ఆ విషయం గురించి ఆ మ్యాగజైన్లో చదివిన రిపోర్ట్ అంతా మనసులో సినిమా రీల్లా గిరగిరా తిరిగింది. అదే క్షణంలో అప్రయత్నంగానే ఒక అద్భుతమైన పథకం ఆమె మనసులో రూపుదిద్దుకుంది. ఆ పథకమే సక్సెస్ చేయగలిగితే ఆ విషయం గురించి ఆలోచిస్తుంటేనే ఆమెకు చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తోంది. ఆమె కళ్ళల్లో ఉత్సుకత చూసి అతను మరొకసారి చిన్నగా నవ్వాడు. చెప్పండి, క్యూబిక్ జర్కోనియా అంటే ఏమిటి? రెట్టించి అడిగింది. అతను నవ్వుతూనే తన రివాల్వింగ్ చైర్లోంచి నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు నిన్ను ఒక వింత లోకంలోకి తీసుకెళ్ళాలి. అప్పుడు కానీ క్యూబిక్ జర్కోనియా అంటే ఏమిటో నీకు అర్థం కాదు అని అన్నాడు. వింత లోకమా? కళ్ళు పెద్దవి చేసి అమాయకంగా మొహం పెట్టేస్తూ విచిత్రంగా చూసింది ఆమె. అతను తలూపాడు. రా చూపిస్తాను అన్నాడు అతను కుడి చేయి ముందుకు చాస్తూ. పింకీ ఒక్క క్షణం అతని చేతి వంక సూటిగా చూసి సందేహించకుండా ఆ చేయిని అందుకొని తను కూడా లేచి నిలబడి అతని వెంట నడిచింది. అతను ఆమె చెయ్యి మృదువుగా అలా పట్టుకుని హుందాగా ముందుకు నడుస్తూ వెళ్ళి ఆ గదిలో ఉన్న నిలువెత్తు పెయింటింగ్ ముందు నిలబడ్డాడు. అతను ఆ పెయింటింగ్ ముందు ఎందుకు నిలబడ్డాడో ఆమెకు నిజంగా అర్థం కాలేదు. అతను ఆమె వైపు చూడకుండా పెయింటింగ్ పక్కనే ఉన్న స్విచ్ నొక్కాడు. చూస్తుండగానే ఆ నిలువెత్తు పెయింటింగ్ నిశ్శబ్దంగా పక్కకి జరిగిపోయింది. పింకీ అప్రయత్నంగా ఒక్క అడుగు వెనక్కి వేసి అతని వైపు విస్మయంగా చూసింది. తెలుగు థ్రిల్లర్ సినిమాలలో రహస్య ద్వారం వంటిదా ఇది? నవ్వడానికి ప్రయత్నిస్తూ అడిగింది. కాదు, మోడర్న్ టెక్నాలజీకి నిదర్శనం. నిజానికి అవతల ఉన్న గదిలో రహస్యం ఏమీ లేదు. కానీ ఆ గది ప్రత్యేకతకి ఈ ద్వారం ఒక నిదర్శనం. లోపలికి పద నవ్వుతూనే అన్నాడు. ఆమె కొద్దిసేపు అతన్ని విస్మయంగానే చూస్తూ ఉండిపోయి మౌనంగా అనుసరించింది. అంతే, లోపల కనిపించిన దృశ్యానికి ఉలిక్కిపడి కాళ్ళు నేలకు అంటుకుపోయినట్టుగా అక్కడే నిలబడిపోయింది. ఏం అలాగే నిలబడిపోయావు? ఆశ్చర్యంగా ఉందా అని అడిగాడు శక్తిధర్. ఆమె సమాధానం చెప్పలేదు. అక్కడే అలాగే నిలబడిపోయి సమ్మోహితురాలిలాగా ఆ గదంతా కలియజూసింది. ఆమె కళ్ళు వజ్రాల్లాగా మెరుస్తున్నాయి. ఎటువంటి అద్భుతమేదో ఈ గదిలో చూస్తుందని ఆమె అంతరాంతరాల్లో ఊహించింది. అయితే ఆ అద్భుతం ఇంత అద్భుతంగా ఉంటుందని ఆమె ఊహించలేదు. ఆ గదిలోని దృశ్యం చూస్తుంటే ఆమె హృదయం ఒక్క క్షణం లయ తప్పి స్పందించసాగింది. అతను ఆమె చెయ్యి మృదువుగా నొక్కి ముందుకు నడిచాడు. రా. ఆమె మౌనంగా అతన్ని అనుసరించింది. శక్తిధర్ ఆ గది మధ్యన నిలబడి ఒక్కసారి తృప్తిగా తన చుట్టూ కలిగి చూశాడు. అతనితో పాటు ఆమె కూడా ఆ గదిలోని ప్రతి వస్తువును శ్రద్ధగా పరిశీలనగా చూడసాగింది. ఆ గది నిజానికి ఒక గదిలాగా లేదు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఏదో ఒక మ్యూజియం లాగా ఉంది. పై కప్పు నుంచి ఖరీదైన షాండ్లియర్లు వేలాడుతున్నాయి. నేల మీద ఒక్క అంగుళం కూడా ఖాళీ లేకుండా ఈ మూల నుంచి ఆ మూలకి మెత్తని తివాచీ పరిచి ఉంది. ఆ తివాచీ మీదుగా నడుస్తూ ఉంటే మేఘాల మీద నడుస్తున్న అనుభూతి కలుగుతోంది. గోడలకు రకరకాల పెయింటింగ్స్ అలంకరించబడి ఉన్నాయి. అవన్నీ ప్రపంచంలోకెల్లా గొప్ప చిత్రకారులు సృష్టించిన కళాఖండాలని చూస్తుండగానే గుర్తించింది ఆమె. అయితే ఆమె దృష్టిని ఆకర్షించింది అవేమీ కాదు. ఆ గదిలో ఏ వైపు చూసినా అద్దాల షోకేసులు వరుసగా నిలబెట్టబడి ఉన్నాయి. అద్భుతమైన నగిషీలు చెక్కిన టేబుళ్ళు 4 మూలల హుందాగా నిలబడి ఉన్నాయి. వాటి మీద పెద్ద పెద్ద షోకేసులు ఉన్నాయి.
ఆ అద్దాల షోకేసుల్లోంచి వెలువడుతున్న కాంతి పింకీ కళ్ళు చెదరగొడుతోంది. దగద్దమాయమైన కాంతి. ఆ కాంతిని చూసి ఆమె ఆ గదిలో అడుగు పెడుతూనే స్వప్నావశిష్టురాల్లాగా నిలబడిపోయింది. ఆ మహాకాంతి వేటిలోంచి వస్తోందో చూడగానే ఆమె గుర్తించింది. వజ్రాలు. కళ్ళు మెరమెట్లు కొలిపే వజ్రాలు. శక్తిధర్ ఆమె చేయి పట్టుకుని ఓ షోకేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అద్దంలో మొహం కనిపించే విధంగా పాలిష్ చేసిన ఒక విశాలమైన టేబుల్ మీద ఒకే ఒక పెద్ద షోకేస్ ఎత్తుగా నిలబడి ఉంది. ఆ షోకేస్లోంచి కళ్ళప్పగించి చూసిన ఆమె ఒళ్ళు ఒక్కసారి జల్లుమంది. అదేంటో తెలుసా? అతడు చూపుడు వేలు ఆ షోకేస్లోకి చూపిస్తూ అడిగాడు. ఆమె అతి ప్రయత్నం మీద కళ్ళు పైకెత్తి అతని వైపు చూసింది. ఆ వస్తువును చూసిన విభ్రాంతి ఆ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ విభ్రాంతిలో తెలుసన్నట్టుగా తలూపబోయి ఒక్కసారి ఆగిపోయింది. ఆమెలోని వివేచన ఆమె వెన్ను తట్టకపోయి ఉంటే అదేదో తనకి తెలుసని చెప్పేసి ఉండేది. అతని కళ్ళల్లోకి అస్పష్టంగా చూస్తూ తెలియదన్నట్టు తలూపింది. సరిగ్గా చూడు, దీని ఫోటో పత్రికల్లో ఎక్కడో చూసి ఉంటావు మృదువుగా అన్నాడతను. ఆమె మరోసారి తల అడ్డంగా ఊపి చూడలేదు అని అంది. ఆ మాట అబద్ధం. ఆల్ రైట్, అదేమిటో నేనే చెప్తాను. అతని కళ్ళు మరోసారి దగదగలాడిపోతున్న ఆ కిరీటం మీద లగ్నమయ్యాయి. ఇది బ్రిటిష్ మహారాణి కిరీటం నెమ్మదిగా అన్నాడు. పింకీ మాట్లాడలేదు. కళ్ళప్పగించి ఆ కిరీటం వైపే చూస్తూ ఉండిపోయింది. అదేంటో తెలుసా? ఆ కిరీటంలో ప్రధానంగా వెలిగిపోతున్న ఆ మహావజ్రం వైపు చూపిస్తూ అన్నాడు. అప్పుడు ఆమె మాట్లాడలేదు. అది నెమ్మదిగా, చాలా నెమ్మదిగా అన్నాడు. కోహినూర్. అంతే. అప్పటి వరకు అతి ప్రయత్నం మీద అణిచిపెట్టుకున్న మహా ఆశ్చర్యం ఇక అదుపు చేసుకోలేకపోయింది. కానీ ఇది ఎలా సాధ్యం? అప్పటి వరకు ప్రసన్నంగా ఉన్న అతని మొహం గంభీరంగా మారిపోయింది. మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అని అన్నాడు. అంటే నీ కళ్ళ ఎదుట కనిపిస్తున్నది అసలైన కిరీటం కాదు, ఆ కిరీటం మోడల్. అంటే ఆ కిరీటంలో కనిపిస్తున్నది అసలైన కోహినూర్ కాదు, మరి అదే క్యూబిక్ జర్కోనియా. అర్థం కాలేదా? లేదు, చెప్తాను. జూబ్లీ, కల్లివాన్, హోప్, స్పూన్ మేకర్, ఈ వజ్రాల పేర్లు కనీసం నువ్వు వినే ఉంటావు. ఆమె తలూపింది. ఆ మహావజ్రాలన్నీ ఈ గదిలోనే నువ్వు ఒకసారి చూడొచ్చు. కానీ అవన్నీ న్యాచురల్ డైమండ్స్ కావు. క్యూబిక్ జర్కోనియా అంటే ఇమిటేషన్. నో, గబగబా అన్నాడతను. క్యూబిక్ జర్కోనియా అంటే వజ్రాలు కావని నేను అనడం లేదు. కాకపోతే ఆ మహావజ్రాల షేపుల్లో కట్ చేశామంతే. కానీ కోహినూర్తో కానీ, కల్లీవాన్తో కానీ, జూబ్లీతో కానీ ఈ వజ్రాలేవి తీసిపోవు. 100కి 100 పాళ్ళు ఇవి వజ్రాలే. ఇది సాధ్యమా? అదే చెప్తున్నాను కదా, మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు. ఇవన్నీ అసలు సిసలైన వజ్రాలే. కాకపోతే మనిషి తయారు చేసిన వజ్రాలు క్యూబిక్ జర్కోనియా అంటే ఇదే. మనిషి వజ్రాలు తయారు చేయగలడా? ఇన్నాళ్ళు ఆ విషయం పరిశోధనలలోనే ఉండిపోయింది. వజ్రాలను కూడా తయారు చెయ్యొచ్చని నేను నిరూపించాను. అద్భుతం. ఇంకా వజ్రాలు చూద్దువు గానిరా. ఆమె యాంత్రికంగా అతన్ని అనుసరించింది. ఒక్కో వజ్రాన్ని చూపిస్తూ అతను ముందుకు సాగిపోతున్నాడు. వాటిని చూస్తూనే ఆ వజ్రాల పేర్లు, ఆ పేర్లున్న అసలు వజ్రాలు చరిత్రతో సహా చెప్పుకుపోతున్నాడు. ఇందాక కోహినూర్ వజ్రం ఎలా ఉంటుందో చూసావు కదా, ఇప్పుడు అలాంటి పేరే ఉన్న మరో వజ్రాన్ని చూడు. ఈ వజ్రం పేరు దర్యాయి నూర్, అంటే కాంతి సముద్రం అని అర్థం. ఈ దర్యాయి నూరు కథ ఒక పెద్ద మిస్టరీ. టావర్నియర్ పేరు ఎప్పుడైనా విన్నావా? విన్నాను. 17వ శతాబ్దంలో ఇండియాని సందర్శించిన ఫ్రెంచ్ వర్తకుడు. చెప్పింది పింకీ. వెరీ గుడ్. టావర్నియర్ ఇండియాకు వచ్చినప్పుడు గ్రేట్ టేబుల్ అనే ఒక గొప్ప వజ్రాన్ని చూసినట్లు రికార్డ్ చేసి పెట్టాడు. ది గ్రేట్ టేబుల్ ఆ తర్వాత ఏమైందో ఎవ్వరికి తెలియదు. బహుశా 1739లో పర్షియాకు నాదిర్ షా దోచుకుపోయి ఉండాలి. 1791లో హర్ఫోల్డ్ జోన్స్ అనే వ్యక్తి ఈ దర్యాయి నూర్ని చూసి ఇది టావర్నియర్ వర్ణించిన గ్రేట్ టేబుల్ని పోలి ఉందని రాశాడు. క్యారెట్లలో మాత్రం చాలా తేడా ఉంది.
1827లో సర్ మాల్కమ్ జోన్స్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 1966లో ఒక నిపుణ బృందం దర్యాయి నూర్ని పరీక్షించి అది గ్రేట్ టేబుల్ని పోలి ఉండడం కాదు, వాస్తవంగా అదే గ్రేట్ టేబుల్ అని నిరూపించారు. నిజానికి ఏం జరిగి ఉంటుందంటే, ఎవరో గ్రేట్ టేబుల్ని గుర్తు తెలియకుండా ఉండడం కోసం 2 ముక్కలుగా కోసి ఉండాలి. వాటిలోంచి వచ్చిన పెద్ద భాగం ఈ దర్యాయి నూర్. ఇది 185 క్యారెట్ల వజ్రం. దీని పక్కనే ఉన్న చిన్న వజ్రం చూసావా, అది నూర్ లైన్ 60 క్యారెట్ల వజ్రం. గ్రేట్ టేబుల్లోంచి కోసిన చిన్న భాగం అదే అయి ఉండాలి కూడా, ఆ నిపుణుల బృందం అభిప్రాయం. ఈ 2 వజ్రాలు ఇరాన్లో ఉన్నాయి. బ్యూటిఫుల్ అంది పింకీ. శక్తిధర్ ఆమెకి మరో వజ్రం చూపించాడు. టావెర్నియర్ మొఘల్ చక్రవర్తుల దగ్గర చూసినట్టుగా రాసుకున్న మరొక గొప్ప వజ్రం షాజహాన్ ది గ్రేట్ టేబుల్ లాగే అది మాయమైపోయింది. ప్రస్తుతం అది ఎక్కడుందో ఎవ్వరికి తెలియదు. ఆ కథ నాకు కూడా తెలుసు, నెమ్మదిగా అంది పింకీ. శక్తిధర్ ఆమెకు మరో వజ్రం చూపించాడు. టావెర్నియర్ మొఘల్ చక్రవర్తుల దగ్గర చూసినట్లుగా రాసుకున్న మరొక గొప్ప వజ్రం షాజహాన్ గ్రేట్ టేబుల్ లాగే అది మాయమైపోయింది. ప్రస్తుతం అది ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఆ కథ నాకు తెలుసు, నెమ్మదిగా అంది పింకీ. టావెర్నియర్ చూసిన షాజహాన్ వజ్రం బహుశా ఇలాగే ఉండి ఉంటుంది. అతని వర్ణనల్ని అనుసరించి కట్ చేసిన వజ్రం ఇది. షాజహాన్ ఎలా ఉండేదో దీన్ని చూసి తెలుసుకోవచ్చు అన్నాడు శక్తిధర్. పింకీ ఆ వజ్రాన్ని కళ్ళప్పగించి చూసింది. షాజహాన్ వజ్రం ఎలా ఉండేదో తన కళ్ళతో చూడగలను అని ఆమె కల్లో కూడా ఊహించలేదు. శక్తిధర్ ఆమెకి మరో వజ్రాన్ని చూపించాడు. ఇది హోప్ డైమండ్. శాపగ్రస్తమైన వజ్రంగా దీనికి చాలా చెడ్డ పేరుంది. దీని చరిత్ర కూడా తెలుసు, నవ్వింది పింకీ. శక్తిధర్ మరో చోటికి నడిచాడు. ఈ 2 వజ్రాలు చూడు, వాటిలో పెద్దది కల్లివాన్. దీన్నే స్టార్ ఆఫ్ ఆఫ్రికా అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పేరు తెచ్చుకున్న వజ్రం ఇదే. దాని పక్కనున్నది దాని చెల్లెలు కలీవాన్ 2. ఈ 2 ఒకే ముడి వజ్రంలోంచి కోసారు. ఇద్దరు మరో వజ్రం దగ్గరికి వెళ్ళారు. ఇది జూబ్లీ డైమండ్. ప్రపంచంలో ఇతర మహా వజ్రాలన్నిటికంటే పర్ఫెక్ట్గా కట్ చేసిన వజ్రం ఇదే. అందువల్ల ప్రపంచంలోని మహా వజ్రాలన్నిటిలోకి అందమైన వజ్రం కూడా ఇదేనని నిపుణుల అభిప్రాయం. నిన్న మొన్నటి వరకు ప్రపంచంలోని మొదటి 4 పెద్ద వజ్రాల్లో ఇది 4వది అని రికార్డులోకి ఎక్కింది. కానీ ప్రస్తుతం ఇది 5వ స్థానంలోకి దిగిపోయింది. ఎందువలన? చురుగ్గా ప్రశ్నించింది. ఆమె మొహంలో ఎలాంటి మార్పు లేదు. తన ధోరణిలో తాను చెప్పుకుపోతున్నాడు. నిన్న మొన్నటి దాకా మొదటి 4 పెద్ద వజ్రాల లిస్టులో మొదటి స్థానంలో 530 క్యారెట్ల కలీవాన్ మొదటి స్థానంలో, 245 క్యారెట్ల కలీవాన్ రెండో స్థానం, మూడో స్థానంలో 277 క్యారెట్ల జూబ్లీ. ఖచ్చితంగా చెప్పాలంటే 2045.35 క్యారెట్లు వరుసగా వచ్చేవి. ఇప్పుడు ఆ లిస్టులో కల్లివాన్ 1వ స్థానం తప్ప మిగతా అన్నిటి స్థానాలు మారిపోయాయి. అంటే ఇటీవల, అంటే 1984లో ఎవ్వరికీ తెలియని ఒక మహావజ్రం బయటపడింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. దాని పుట్టు పూర్వోత్తరాలు ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయాయి. ఆ వజ్రం పేరు గోల్డెన్ ట్రాయిలెట్. అది ఎన్ని క్యారెట్లు ఉందో తెలుసా? ఖచ్చితంగా చెప్పాలంటే 407.48 క్యారెట్లు. 1984 2 వజ్రాల వర్తకులు, ఒక అమెరికన్ ఇండస్ట్రియల్ గ్రూప్ దీన్ని కొనుగోలు చేసేదాకా దాని గురించి బయట ప్రపంచానికి ఏమీ తెలియదు. ముడి వజ్రంగా దొరుకుతున్నది ఇప్పుడు. అది 890 క్యారెట్లు ఉండేదట. దాన్ని 2 సార్లు సానబెట్టి ప్రస్తుతం ఉన్న షేపుకి దిగి వచ్చారు. ఆ వజ్ర ప్రతిరూపం కూడా ఇక్కడే ఉంది. రా చూపిస్తాను. పింకీ మంత్రానికి కట్టుబడినట్టు అనుసరించింది అతన్ని. అవును, అటువంటి వజ్రం ఒక్కటి హఠాత్తుగా బయటపడిందని తను చదివింది. సమయానికి ఆ మాట ఆమెకు గుర్తు రాలేదు. శక్తిధర్ హఠాత్తుగా జూబ్లీ స్థానం పడిపోయింది అనగానే ఆమెకు వెంటనే మనసులో కదిలిన వజ్రం సూర్య నేత్రం. అందుకే అతను ఆ మాట ఎత్తగానే ఉలిక్కి పడింది.
గోల్డెన్ టాయిలెట్ పేరు చెప్పినంత వరకు ఆమె తేలిగ్గా ఊపిరి తీసుకోలేకపోయింది. అతను ఒక షోకేస్ ముందు ఆగాడు. ఇది గోల్డెన్ టాయిలెట్, వేలు పెట్టి చూపిస్తూ అన్నాడు అతను. పింకీ మహోత్సాహంతో చూసింది దానివైపు. ఆమె కళ్ళెదుట ఇటీవల చరిత్ర సృష్టించిన వజ్రం ప్రతిరూపం కళ్ళు మిరమిట్లు గొలిపే వెలుతురుతో మెరిసిపోతోంది. దాన్ని రంగు చూసావా? పసుపు పచ్చగా ఉంది. ఉండటం వల్లే దానికి టాయిలెట్ అనే పేరు వచ్చింది. ఈ మధ్యనే, అంటే 1988లో అక్టోబర్లో దాన్ని అమ్మకానికి పెట్టారు. ఆ విధంగా ఇప్పుడు అమ్మకానికి వచ్చిన అతిపెద్ద వజ్రం ఇదే. అంతేకాదు, రంగున్న వజ్రాల్లో ప్రపంచంలోకెల్లా అతి పెద్దది కూడా ఇదే. బయటపడినప్పటి నుంచి దీని ముందు కలీవాన్ 2 కూడా 3వ స్థానంలో పడిపోయింది, చెప్పాడు శక్తిధర్. కాదు, 3వ స్థానంలోకి కాదు, 4వ స్థానానికి పడిపోతుంది. సూర్యనేత్రం గురించి బయట ప్రపంచానికి తెలిసిన మరుక్షణం కలీవాన్ 1 కూడా 2వ స్థానంలోకి వచ్చేస్తుంది మనసులోనే అనుకుంది పింకీ. శక్తిధర్ ఆమెకు మరికొన్ని వజ్రాలు చూపించాడు. ఇది డస్టన్ గ్రీన్, ప్రపంచంలో చిలకపచ్చ రంగు వజ్రం ఇదే, చాలా పెద్దది. దీని బరువు 41 క్యారెట్లు. ఇది ఆర్లాఫ్ డైమండ్, దీని బరువు 189.60 క్యారెట్లు అని కొందరంటారు. 1750లో శ్రీరంగంలో శ్రీరంగుడి విగ్రహం కంటి నుంచి ఈ వజ్రం దోపిడీకి గురైందని దాఖలాలున్నాయి. కర్ణాటక యుద్ధం జరుగుతున్న కాలంలో ఒక ఫ్రెంచ్ సైనికుడు దీన్ని శ్రీరంగం కంటి నుంచి దొంగిలించి ఆ నదికి అడ్డంగా ఈదుతూ మద్రాసు చేరుకుని అక్కడొక ఇంగ్లీష్ క్యాప్టెన్కి అమ్మేశాడట. ఆ క్యాప్టెన్ దగ్గర నుంచి ఒక పర్షియన్ వర్తకుడు దాన్ని కొనుక్కున్నాడు. 1775లో గ్రేగరీ ఆర్లాఫ్ అనే రాజకుమారుడు దాన్ని కొనుక్కుని రష్యన్ మహారాణి క్యాథరిన్ ది గ్రేట్ ప్రేమ పొందడానికి ఆమెకు కానుకగా సమర్పించాడు. ప్రియుళ్ళని వజ్రాల్ని కలెక్ట్ చేయడంలో క్యాథరిన్ పేరు మోసిన రాణి. ఆర్లాఫ్ సమర్పించిన వజ్రాన్ని అయితే స్వీకరించింది, కానీ ఆర్లాఫ్ని మాత్రం స్వీకరించలేదు. ఈ వజ్రం ఇప్పటికీ రష్యాలో ఉంది. ఇది షా వజ్రం. ఇది 100కి 100 పాళ్ళు భారతీయుల వజ్రం. అందులోనూ మన గోల్కొండలోనే దొరికింది. 1739లో నాదిర్ షా పర్షియాకు దోచుకుపోయిన వజ్రాల్లో ఇది కూడా ఉంది. ఇరాన్ రష్యాల మధ్య యుద్ధం ఆపిన వజ్రంగా దీనికి పేరుంది. 1829లో అలెగ్జాండర్ ది బోయడాఫ్ అనే రష్యన్ రాయబారి టెహ్రాన్లో హత్యకు గురయ్యాడు. ఇరాన్ రాజు యుద్ధ నివారణకి నష్టపరిహారంగా ఈ వజ్రాన్ని రష్యాకు సమర్పించాడు. దీని బరువు 88.7 క్యారెట్లు. ఇది సాన్సీ డైమండ్. చరిత్రకారుల్ని ఎంతగా కన్ఫ్యూజ్ చేసిన వజ్రం మరొకటి లేదు. సాన్సీ అనే పేరున్న మరో వజ్రం. ఆ అయోమయానికి కారణం నిపుణులు ప్రస్తుతం ఇదే అసలైన నాన్సీ అని నమ్ముతున్నారు. దీని బరువు 53.75 క్యారెట్లు. ఇది రీజెంట్ డైమండ్. దీని వెనుక కల్లోలమైన చరిత్ర దాగి ఉంది. ఇది భారతదేశంలో దొరికిందే. ఓ బానిస దీన్ని సంపాదించిన తన ఒంటి మీద గాయం చేసుకుని ఆ గాయంలో దీన్ని దోపేసి కోస్తా ప్రాంతానికి పరారీ అయిపోయాడు. అక్కడ ఒక ఇంగ్లీష్ ఓడ క్యాప్టెన్ అతన్ని హత్య చేసి వజ్రంతో సహా పారిపోయాడు. అక్కడి నుంచి చేతులు మారి ఇది ఫ్రెంచ్ ఖజానాకు చేరుకుంది. 1789లో జరిగిన ఫ్రెంచ్ విప్లవంలో రాజ కుటుంబ సభ్యులందరినీ గిరోటిన్ కింద నరికేసి విప్లవకారులు 1792లో ఫ్రెంచ్ రాజరికపు ఆభరణాలన్నీ దోచుకుపోయారు. అయితే ఒక్క రీజెంట్ మాత్రం మళ్ళీ దొరికింది. 1804లో నెపోలియన్ దీన్ని తన ఖడ్గం పిడిలో పొదిగించుకున్నాడు. నెపోలియన్ పతనం అయిపోయాక ఇది కొంతకాలం పాటు ఆస్ట్రేలియాలో ఉంది, కానీ ఆస్ట్రియన్ చక్రవర్తి దీన్ని ఫ్రాన్స్కే మళ్ళీ అప్పగించేశాడు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో దీన్నొక రాతి పలక కింద దాచేశారు. ఇప్పటికీ ఇది ఫ్రాన్స్లోనే ఉంది. దీని బరువు 140.5 క్యారెట్లు. ఇక స్పూన్ మేకర్ వజ్రం. దీని వెనక కూడా అద్భుతమైన చరిత్ర ఉంది. టర్కీలో ఒక బేస్తరానికి ఈ వజ్రం చెత్త కుప్పలో దొరికింది. అతను దీన్ని చూసి ముచ్చటపడి ఇంటికి తీసుకెళ్ళాడు. ఓ చెంచాలు తయారు చేసేవాడు 3 చెంచాలు ఇచ్చి దీన్ని కొన్నట్ట. అందుకే దీన్ని
స్పూన్ మేకర్ అనే పేరు వచ్చింది. 1832లో అదృశ్యమైన రెండో టర్కీ వజ్రం ఇదే కావచ్చు. ఆ కథ ఏంటంటే, ఆలీ పాషా అనే క్రూరుడైన నియంత టర్కీ సుల్తాన్ చేతిలో ఓడిపోయాక చివరి కోరికగా తన సింహాసనం మీద మరణించాలి అని కోరుకున్నాడు. సింహాసనం ఎక్కుతూనే అతను తనకెంతో ప్రియమైన భార్యతో పాటు ఈ వజ్రాన్ని కూడా నాశనం చేయవలసిందిగా ఆజ్ఞ జారీ చేశాడు. అలెగ్జాండర్ డ్యూమా రాసిన కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో నవలలో ఈ సంఘటన గురించి వర్ణన ఉంది. కానీ ఆనాటి వజ్రం నాశనమైపోలేదని, అదే స్పూన్ మేకర్ అని నిపుణుల అభిప్రాయం. దీని బరువు 88.8 క్యారెట్లు. అబ్బా, ఇంకా చాలు. ఈ వజ్రాలన్నీ ఒకేసారి చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది అంది పింకీ. నిజంగా ఆ కాంతి పుంజాలను చూస్తుంటే ఆమెకి కళ్ళు తిరుగుతున్నట్టుగానే అనిపిస్తోంది. శక్తిధర్ చిన్నగా నవ్వాడు. వజ్రాల్లో ఉన్న శక్తి అదే. ఓ వజ్రాన్ని చూస్తూనే మనకేదో అవుతుంది. మొదట కళ్ళు జిగేలమంటాయి, ఆ తర్వాత మనసు ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు అవుతుంది. ఇన్ని మహావజ్రాల్ని ఒకేసారి చూస్తే కళ్ళు తిరగడంలో తప్పులేదు అని అన్నాడు. కళ్ళు చెదిరిపోతున్నా నాకిక్కడి నుంచి కదలాలని అనిపించడం లేదు, చిన్న పిల్లలాగా అంది పింకీ. అతను మళ్ళీ నవ్వాడు. అలాగని ఇక్కడే ఉండిపోతానంటే ఎలా? రా వెళ్దాం అన్నాడు. వాళ్ళిద్దరూ ఆ గదిలోంచి బయటకు వచ్చారు. అక్కడి నుంచి బయటకు వస్తూనే ఆకాశం మీద నుంచి నేల మీదకి కింగిపోతున్న అనుభూతి కలిగింది పింకీకి. మంచినీళ్ళు తాగు అన్నాడతను గ్లాసులో చల్లని మంచినీళ్ళు అందిస్తూ. పింకీ గబగబా మంచినీళ్లు తాగేసింది. థ్యాంక్స్ అంది గ్లాస్ టేబుల్ మీద పెట్టేస్తూ. అప్పటికి కానీ ఆ మహావజ్రాలన్నీ ఒక్కసారిగా కళ్ళ చూసిన విభ్రాంతి నుంచి తేరుకోలేకపోయింది. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేనిది నిజాయితీగానే అంది. అప్పుడైనా ఇంకా నాతో డిన్నర్కు రాలేదేం? డిన్నర్తోనే సరిపెట్టేస్తారా ఏమిటి? మరి డిన్నర్ అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుతాను, కాదనకూడదు సుమా. అతని కళ్ళు మెరిశాయి. ఏమిటా కోరిక? క్యూరియస్గా అడిగాడు. ఇప్పుడే చెప్పను, డిన్నర్ అయిన తర్వాత. ఆల్ రైట్, తీరుస్తానని మాట ఇవ్వండి. నువ్వేం కోరిక కోరినా తీరుస్తాను, ఓకే? ప్రామిస్. చేతిలో చెయ్యి వేశాడు అతను. హఠాత్తుగా ఆమె కళ్ళలో విచిత్రమైన వెలుగు తళుక్కున మెరిసింది. ఆ వెంటనే ఆమె పెదవుల మీద విజయ గర్వంతో కూడుకున్న చిరునవ్వు వెళ్ళి విరిసింది. అతని చేతిలో చెయ్యి వేయగానే గుండె తీవ్రంగా ప్రతిస్పందిస్తూ వేగంగా కొట్టుకోసాగింది. వాళ్ళిద్దరూ బిల్డింగ్లోంచి బయటికి రాగానే ఒక పొడవాటి కాంటెస్సా కారు వచ్చి వాళ్ళ ముందు ఆగింది. డ్రైవింగ్ సీట్లోంచి యూనిఫామ్లో ఉన్న డ్రైవర్ బయటకు వచ్చి శక్తిధర్కి సల్యూట్ చేసి బ్యాక్ డోర్ తెరిచి పట్టుకున్నాడు అతను. ఈ పూట నువ్వు సెలవు తీసుకోవచ్చు, కారు నేనే డ్రైవ్ చేస్తాను అన్నాడు శక్తిధర్. డ్రైవర్ సల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. ముందు సీట్లో కూర్చుంటారా, వెనక సీట్లో కూర్చోమంటారా మేడం అన్నాడు శక్తిధర్. నేను వెనక సీట్లో కూర్చుంటే మీరు నాకు డ్రైవర్ అయిపోతారు. వద్దులేండి, ముందు సీట్లో కూర్చుంటాను నవ్వింది పింకీ. ఆల్ రైట్, ముందు సీట్లోకే రా మరి అన్నాడతను డ్రైవింగ్ సీట్లోకి బాకుతూ. పింకీ వచ్చి ముందు సీట్లో కూర్చుంది. మరి నా కారు అడిగింది ఆమె. రేపు తెల్లవారుజామునే వచ్చి మీ ఇంటి ముందు ఉంటుంది. ఓకే, థ్యాంక్స్. ఆ మాత్రానికే? ఈ ఉదయం నేను యాక్సిడెంట్ చేసిన కారు ఇది కాదు. అవును, అది టొయోటో. దాని ఫెండర్ విరగొట్టి పెట్టావుగా, అందుకే ఈ కారు వచ్చింది. మీకెన్ని కార్లున్నాయి? నాకు తెలియదు. మా కంపెనీ బ్రాంచ్ ఆఫీసులు ప్రపంచం మొత్తం మీద 14 ఉన్నాయి. ప్రతి ఆఫీస్ దగ్గర చాలా కార్లున్నాయి. మా క్యూబిక్ జర్కోనియా సేల్స్ ఎంతో తెలుసా? ఏడాదికి 800 మిలియన్ క్యారెట్లు. గ్లోబ్లో 3వ వంతు డైమండ్ మార్కెట్ మా చేతుల్లోనే ఉంది. సేల్స్ ద్వారా మాకొచ్చే ఆదాయం ఏడాదికి $300 మిలియన్. టోటల్ టర్నోవర్ ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది. వండర్ఫుల్. కానీ నాకొకటి అర్థం కావడం లేదు. క్యూబిక్ జర్కోనియా అంటే కృత్రిమ వజ్రం అన్నారు. కృత్రిమ వజ్రం కాదు, మానవ నిర్మిత వజ్రం. ఆ మాటకు అడ్డొస్తూ అన్నాడు అతను. ఏంటి రెండిటికి తేడా? చాలా ఉంది. కృత్రిమ వజ్రం అంటే డూప్లికేట్ వజ్రం. మానవ నిర్మిత వజ్రం అలా కాదు. అది అసలు సిసలైన వజ్రం. ప్రకృతి సిద్ధంగా పుట్టిన వజ్రం కాకపోవడం ఒకటే అందులో లోపం. ప్రకృతి సిద్ధంగా పుట్టిన వజ్రంలోని ప్రతి క్వాలిటీ ఇందులో కూడా ఉంటుంది. ఎంత గొప్ప నిపుణుడైనా ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన
వజ్రం కాదని కనుక్కోలేడు. ప్రకృతి మానవ జాతికి అరుదుగా ప్రసాదించిన అద్భుతాన్ని మేము విరివిగా అందుబాటులోకి తెస్తున్నాం. క్యూబిక్ జర్కోనియా అనే మూల పదార్థంతో ఈ వజ్రం తయారవుతోంది. ఇప్పటి వరకు వజ్రాలు ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. క్యూబిక్ జర్కోనియా మార్కెట్లోకి వచ్చాక సామాన్యుడు కూడా వజ్రాన్ని కొనగలిగే స్థితిలోకి వచ్చేసింది. ఇది డూప్లికేట్ డైమండ్ కాదు. ఆ మాట గుర్తుంచుకో. ఆల్ రైట్, ఇది డూప్లికేట్ డైమండ్ కాదు, కానీ అసలు వజ్రం కూడా కాదు కదా. అసలు వజ్రమే. ఎలా? గుండె చెడిపోతే కృత్రిమంగా గుండె ఏర్పాటు చేసినంత మాత్రాన అసలైన గుండె అయిపోతుందా? ఇది అంతే కాదు. గుండె సంగతి వేరు. గుండె సజీవ పదార్థం, వజ్రం నిర్జీవ పదార్థం. ప్రకృతి సిద్ధంగా పుట్టనంత మాత్రాన వజ్రం వజ్రం కాకుండా పోదు. కనీసం ఖరీదులో అయినా తేడా ఉంటుందా? ఉంటుంది, చాలా ఉంటుంది. సరిగ్గా అక్కడే ప్రకృతి సిద్ధమైన వజ్రం క్యూబిక్ జర్కోనియా మీద దెబ్బతీస్తోంది. వచ్చే ఎపిసోడ్లో శక్తిధర్ని ఏం కోరిక కోరుతుంది పింకీ? అతను ఒప్పుకుంటాడా? ఆమె మనసులో ఉన్న కోరిక ఏంటి? అది దేనికి దారి తీస్తుంది? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.